సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా పురాతన కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. రైల్వే స్టేషన్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచిన భవన నిర్మాణాన్ని జేసీబీలతో తొలగిస్తున్నారు. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కేంద్రం ఆధునీకరిస్తోంది. సుమారు 750 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. స్టేషన్ నార్త్ సౌత్ లో G+3 అంతస్తులతో ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్స్ నిర్మించనున్నారు. అటు ఈస్ట్ మెట్రో స్టేషన్ ను స్కైవేతో లింక్ చేయనున్నారు. నార్త్ సౌత్ లో సుమారు 400 వెహికల్స్ పార్క్ చేసేలా మల్టీ లెవెల్ పార్కింగ్ ను అందుబాటులోకి తేనున్నారు. 1874లో నిజాం హయాంలో నిర్మించిన సికింద్రాబాద్ స్టేషన్ 1951లో ఇండియన్ రైల్వేలో కలిపేశారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, పురాతన కట్టడాల తొలగింపునకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలోనే సికింద్రాబాద్ అంటే మొదటగా గుర్తు వచ్చేది రైల్వే స్టేషన్. అలాంటి ఈ రైల్వే స్టేషన్ నేలమట్టం కాబోతుంది. దాదాపు బ్రిటిష్ కాలంలో నిర్మించబడినటువంటి ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు కనబడకుండా పోతుంది. ఒక కోటను పోలినటువంటి నిర్మాణంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1874లో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మించారు. ఏదైతే బ్రిటిష్ కాలంలో 1874లో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ను నిర్మించారు. సో ఇది ఆధునీకరణలో భాగంగా ఇప్పుడు మొత్తం కూడా నేలమట్టం కాబోతుంది. ఇప్పటికే ఆ రైల్వే అధికారులు కూడా దాదాపు కూల్చివేతలు కూడా ప్రారంభించారు. సో పూర్తిగా ఇది మరొక కొన్ని రోజుల్లో మాత్రం సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ కనిపించదనే చెప్పొచ్చు. పూర్తిగా ఒక కోటను పోలినటువంటి స్థాయిలో నిజాంలు బ్రిటిష్ కాలంలో ఇది ఏర్పాటు చేశారు. మొదటగా ఇది 1874లో అప్పటి నిజాం నవాబు ఇది ఏర్పాటు చేస్తే ఇది రాను రాను స్వాతంత్రం వచ్చిన తర్వాత 1852లో SCR సౌత్ సెంట్రల్ రైల్వేలోకి రావడం వల్ల, దక్షిణ మధ్య రైల్వేకి రావడం వల్ల ఇది పూర్తిగా భారతదేశం అంటే అప్పుడు జాతీయం చేశారు. జాతీయం చేసిన తర్వాత ఇది దక్షిణ మధ్య రైల్వేగా అందుబాటులోకి వచ్చింది. సో ఈ నగరానికే తలమానికంగా ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నేలమట్టం కాబోతున్నాయి. సో దాదాపు ఈ 720 కోట్లతో ఈ ఆధునీకరణలో భాగంగా ఈ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే చాలా అత్యాధునిక హంగులతో మనకు ఏదైతే చర్లపల్లిలో నిర్మించినటువంటి ఈ స్టేషన్ ఎలాగైతే ఉందో దాన్ని ధీటుగా ఇంకా చాలా వరకు ఇందులో ఈ అత్యాధునిక వసతులతో కూడినటువంటి రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ఇప్పటివరకు కూడా చూస్తే ఇటు ఏదైతే దక్షిణం వైపు ఉన్నటువంటి బేస్మెంటు, సివిల్ స్ట్రక్చర్స్, ప్లంబింగ్ సంబంధించినటువంటి పనులు కూడా దాదాపు 85% పూర్తయ్యాయి. మనకు విజువల్ కూడా చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించినటువంటి ప్రయాణికులను పికప్ అండ్ డ్రాప్ జోన్లు పనులు కూడా శరవేగంగానే పూర్తి చేస్తున్నారు. డ్రైనేజీలు, ఇతర సివిల్ పనులకు సంబంధించినటువంటి పనులు కూడా తుది దశకే చేరుకున్నాయి. తర్వాత ఈ ఉత్తరం వైపు ఉన్నటువంటి గణేష్ మండపం, ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఒక టెంపుల్ ఉంటుంది, గణేష్ టెంపుల్ వైపు కూడా అక్కడ ఆలయ సమీపంలో దాదాపు 400 కార్లను నిలిపివేసేలా కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ పనులు చేస్తున్నారు. తర్వాత స్టేషన్ భవనంలో ఇదైతే యూటిలిటీ షిఫ్టింగ్ 50% కూడా పూర్తయింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కార్యాలయం సమీపంలో 1,50,000 లీటర్ల అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఆ రైలు లైటింగ్ ఏరియాకు సమీపంలో మరో 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తయింది. సో ఇది సికింద్రాబాద్ రైల్వే ప్రపంచంలో కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఇటు నాంపల్లి కానీ, కాచిగూడ కానీ, తర్వాత మొన్న అయినటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్తో పోలిస్తే ఇప్పుడు ఈ పెద్ద రైల్వే స్టేషన్ నిత్యం దాదాపు 500కు పైగా రైళ్లు ఇక్కడ అటు ప్రయాణిస్తుంటాయి. తర్వాత చాలామంది ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా నిత్యం వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకునే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ నేలమట్టం చేసి కొత్తగా నిర్మించబోతున్నారు. సో మౌలిక సదుపాయాలను కల్పించాలని కూడా అధికారులు ఈ మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. ఇటు ఉత్తరం తర్వాత దక్షిణం వైపు ఉన్నటువంటి G+3 అంతస్తులోకి ఐకాన్ స్టేషన్ భవనాలను కూడా నిర్మిస్తున్నారు. వాటిలో రిటైల్ దుకాణాలు, తర్వాత ఆహారశాలలతో పాటు పిల్లలు ప్రయాణించేటువంటి వస్తుంటారు, పిల్లలకు వినోద సౌకర్యాలతో పాటు తర్వాత స్టేషన్కి ఇరువైపులా 2
ట్రావెలేటర్లతో పాటు 2 నడక మార్గాలు, ప్రయాణికులు స్టేషన్లకు వచ్చేందుకు 26 లిఫ్ట్లు, 32 ఎస్కలేటర్లు, విశాలమైనటువంటి 2 ఫుట్ బ్రిడ్జ్లు, ఒక స్కైవేను నిర్మిస్తున్నారు. తర్వాత సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్కు సైవేతో అనుబంధం చేయనున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగగానే ఇక్కడ నుండి నేరుగా ఆ మెట్రో స్టేషన్ వెళ్ళడానికి కూడా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉత్తరం వైపు ఏదైతే నడక మార్గం అంటే వాక్ చేయడానికి 5,000 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో మొత్తానికైతే ఒక నగరానికి ఇది ఒక తలమానికం ఉన్నటువంటి రైల్వే స్టేషన్. 1916 వరకు ఇది నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే అంటే NGSR కింద ఇదే ప్రధాన స్టేషన్గా ఉండేది భారతదేశంలో. తర్వాత 1951లో NERS నుండి జాతీయం చేయడంతోనే ఇది ఇండియన్ రైల్వేస్లోకి రావడం జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్ అనే అప్పటి నుండి అంటే 1952 నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని అప్పటి నుంచి ప్రభుత్వం నిర్మించింది. దీనికి ఫోర్టికో నిజాం ఆర్కిటెక్చర్ అనుగుణంగా ఒక కోటను పోలిన నిర్మాణంలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుంది అనేటువంటి గుర్తుపట్టనట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇలాగే నగరంలో ఉన్నటువంటి చాలా వరకు లిఫ్ట్లుగా ఏదైతే ఫ్లైఓవర్లే కానీ ఇలాంటి నిర్మాణాలు అంటే గతంలో ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసినటువంటి భవనాలు మాత్రం హైదరాబాద్ నగరంలో కనిపించకుండా పోతున్నాయి. సో రానున్న రోజుల్లో మాత్రం ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు. ఇది సికింద్రాబాద్ బ్రిటిష్ కాలం నాడు ఏర్పాటు చేసినటువంటి భవనం కూల్చివేతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ సైదులతో అనిల్ V6 న్యూస్ సికింద్రాబాద్ నుండి.